ఇవాళ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ సంగతి తెలుస్తాం, అవినీతి అంతు చూస్తాం, కేసీఆర్ని జైలుకు తోలుతాం అంటున్నారు కదా. సూటిగా బండి సంజయ్ని, కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీరు చెప్పేది నిజమైతే రాతపూర్వకమైన ఫిర్యాదు మీ శాఖలకు నేను చేసిన, సంబంధిత శాఖలకు చేసిన, తక్షణమే కేంద్ర మంత్రి అయిన కేబినెట్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు స్పందించాలి. పి వెంకట్రామరెడ్డి రాజీనామాను తిరస్కరింపజేయాలి. అతని మీద ఉన్న ఆరోపణలు కోకపేట్ల భూ కుంభకోణం కావచ్చు, మల్లన్న సాగర్లో భూ సేకరణ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కావచ్చు, జరిగిన కుంభకోణాల మీద విచారణకు ఆదేశించాలి. ఈ విషయంలో, ఈ అవినీతి విషయంలో భారతీయ జనతా పార్టీ పి వెంకట్రామరెడ్డి మీద చర్యలకు వారి మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రాకపోతే ఈ అవినీతి భాగవతంలో కేసీఆర్తో పాటు వీళ్ళు కూడా భాగస్వాములే. పి వెంకట్రామరెడ్డి గారి మీద పదే పదే కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మధు యాస్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమైన నాయకులమందరము సంతకాలు పెట్టి రాతపూర్వకమైన ఫిర్యాదు చేసినాం. మీరెందుకు చర్యలు తీసుకుంటలేరు? చివరికి రాష్ట్రపతి ఆదేశిస్తే కూడా మీరు విచారణ చేపడతలేరు అని అంటే మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మీరిద్దరు తోడు దొంగలే గూడు పుటానే అన్న సంగతి కూడా ప్రజలు గమనిస్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే వెంకట్రామరెడ్డి గారి విషయంలో తక్షణమే అతని రాజీనామాను తిరస్కరించాలి. అతని నామినేషన్ పత్రాలను తిరస్కరింపజేయాలి. అతనికి అర్హత లేదు. అతను సర్వీసులో అతని ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. సర్వీసులో ఉన్న ఏ అధికారి అయినా తన ఆస్తుల వివరాలను వెల్లడించకపోతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేత ఎంక్వైరీ చేయించాలి. ఏ అధికారి మీదైనా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒకవేళ విచారణ అర్హమైతే వారి రాజీనామాను ఆమోదింపడానికి వీల్లేదు. అతని మీద రాతపూర్వకమైన ఫిర్యాదులు ఉన్నప్పుడు అతని రాజీనామాను తిరస్కరించాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే పి వెంకట్రామరెడ్డి గారి రాజీనామాను తిరస్కరించాలి. అదేవిధంగా అతను ఫైల్ చేసిన ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాలను తిరస్కరించాలి. అతని మీద చట్టపరంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.